శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అసాధ్యం సాధక స్వామి అసాధ్య సంకీమత రామదూతం కృపా సింధు మత్కార సాధికే ప్రభు సువర్చల హనుమతే నమ. మనకి ఈరోజు 30వ తేదీ ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి అందరికీ కూడా ముక్కోటి దేవతలకి పండగ. మనం కొంతమంది దేవుల్ని కొన్ని సందర్భాల్లో పూజ చేస్తూ ఉంటాం, కానీ ముక్కోటి ఏకాదశి అనేది ముక్కోటి దేవతలు కూడా పూజ చేయాలి. అందరూ కూడా ప్రతి గుడిలో శివుడే కాదు, వైష్ణవుడే కాదు, రాముడే కాదు, ప్రతి దేవతను తీసుకొచ్చి ఉత్తరద్వారాలు ప్రవేశించి చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు చూడండి, మనం దక్షిణాయనం ఉత్తరం రెండు ఉంటాయి. ఈ దక్షిణాయనంలో కొంతమంది ఏమనుకుంటారు, డబ్బు దక్షిణాయనం వచ్చేసిందంటే భయపడుతూ ఉంటారు. దక్షిణాయనం అంటే ఒక భయం ఉంటుంది మనిషిలో. అదే ఉత్తరాయణం వస్తే చాలా హ్యాపీగా ఉంటారు. మనకి ముక్కోటి అంటే వైకుంఠ ఏకాదశి అంటాం. మనం జనరల్గా చాలా మంది ఏమనుకుంటారంటే, మనం పుట్టినప్పుడు బాగా పుట్టాం, పోయేటప్పుడు కూడా బాగా పోవాలని ఆలోచించి స్వర్గానికి వెళ్ళాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే వైకుంఠానికి వెళ్ళిపోవాలని. ఇప్పుడు విష్ణుమూర్తి ఇప్పటిదాకా మనకి ఆయన చక్కగా పాలసముద్రం మీద ఉండి చక్కగా నిద్రపోయి చిన్నగా వైకుంఠ ముక్కోటి ఏకాదశికి మనందరికీ ఉత్తరాయణ పుణ్యకాలం రేపు 14వ తారీఖు, జనవరి 14వ తారీఖు మకర సంక్రమణం, అప్పటికి రవి సంక్రమిస్తారు కాబట్టి ఆయన వస్తున్నారు. అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు చక్కగా గుళ్ళకి వెళ్ళండి. గుడికి వెళ్ళి చిన్నప్పుడు అందరూ గుళ్ళకి అన్ని గుళ్ళు చూడాలనుకునేవాళ్ళు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే గుడికి వెళ్ళినామంటే ఏంటి, ప్రసాదాలు పెడతారని ఆలోచిస్తుంది. ధనుర్మాసం కదా, ప్రతి గుళ్ళో ప్రసాదం పెడతారు. అది తిని ఆ దేవుళ్ళని చూసి ఆనందమే వేరు. అట్లా హ్యాపీగా ఉండండి. కానీ ఇళ్లల్లో కూడా సత్యనారాయణాలు చేసుకుంటూ ఉంటారు. అందరూ సత్యనారాయణ చేసుకోండి. గుళ్ళల్లో కూడా సామూహికంగా సత్యనారాయణాలు చేస్తూ ఉంటారు. ఈ ముక్కోటి ఏకాదశి అంటే జనరల్గా ఉపవాసం ఉండాలి. తెల్లవారుసం 4 గంటలకు లేచి స్వామివారికి ఉత్తరద్వార దర్శనానికి వెళ్ళి స్వామిని చూసి రావాలి. ఫస్ట్ మనం చేయాల్సిందంటే వెంకటేశ్వర స్వామిని కానీ, సత్యనారాయణ స్వామిని కానీ, శ్రీ రామచంద్రమూర్తిని కానీ చూడాలి. చూసినట్లయితే వైకుంఠ దర్శనం చేస్తే ఆ ఉత్తరద్వార దర్శనం ఉదయం 10 గంటల వరకే ఉంటుంది ప్రతి చోట. అది చూసుకొని వచ్చేసి ఆ రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి పొద్దున పూట టిఫిన్లు ఏమీ చేయకూడదు. పాలు పండ్లు తిని చక్కగా స్వామివారికి అలంకార ప్రియుడు ఆయన, చక్కగా మరిన్ని పూలు పెట్టి పూజ చేసుకోవాలి. అలా చేసినట్లయితే చాలా హ్యాపీగా ఉంటుంది. జనరల్గా మనకి ముక్కోటి ఏకాదశి, ముక్కోటి దేవతలు కలియకే ముక్కోటి ఏకాదశి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మనకే చాలా మంది కులమతాలు ఎక్కువైపోయి రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాం, కానీ దేవతలకు అది లేదు. ముక్కోటి మంది దేవతలు, ప్రతి దేవుడు కూడా ఉత్తర దర్శనం చేసుకుంటారు. ఉత్తర ద్వారంలో దర్శనం చేస్తూ వచ్చి అందరికీ దర్శనం ఇస్తారు. వాళ్ళకి భేదాభిప్రాయాలు లేవు. అందుకని మనం కూడా నేర్చుకోవాలి. ఇక్కడి నుంచి అందరూ ఒకటే అని. ముక్కోటి దేవతలు ఎలా వచ్చి మనకు దర్శనం ఇస్తున్నారో మన ప్రజలు కూడా అందరూ కలిసి చక్కగా ఉన్నట్టయితే సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ కొట్లాట్లు గొడవలు లేకుండా హ్యాపీగా ఉంటాం. అట్లాగే కొన్ని ఊళ్ళలో నగ సంగీతం చేస్తూ ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. ఈ విష్ణు సహస్రనామ పారాయణ నెల రోజులు కూడా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నగ సంగీతం చేసుకుంటూ వెళ్తారు. ఆ టైంలో వింటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అట్లాగే ముక్కోటి నాడు ఉపవాసం ఆచరించండి. చేయలేని వాళ్ళు కాస్త ఒక్కపూట టిఫిన్ తిని రాత్రిపూట పండ్లు తిని ఉండండి. అది ఉపవాసం చేసాము బాగానే ఉంది అనుకుంటారు, కానీ ఉండగల వాళ్ళు ఉపవాసం పండ్లు పాలు తిని చక్కగా జాగారం చేయండి. మంచం మీద పడుకోవాకండి. మంచం మీద పడుకోవటం, ఎక్కడైనా కూర్చోవటం, కానీ బాత్రూమ్కి అది వెళ్ళొచ్చినా కూడా స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకోవాలి. ఇట్లాంటి నియమాలు పాటించాలి. అట్లాగే ఆ రోజు చక్కగా ఉపవాసం ఉండి రాత్రిపూట జాగారం చేయాలి. జాగారం చేయాలంటే సినిమాలు చూడటం కాదు, కనీసం దేవుడి భక్తి సినిమాలు కానీ అయితే భక్తి పుస్తకాలు కానీ చదువుకుంటే మనకు పుణ్యం వస్తుంది. ముక్కోటి ఏకాదశి అంటే పుణ్యం కోసం. మనం స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గంలో ఉండాలి, నరకం వద్దురా బాబు అనుకుంటూ చేయాల్సిన పూజ అన్నమాట ఈ ముక్కోటి ఏకాదశి అంటే. ఈ ముక్కోటి ఏకాదశి నాడు చక్కగా ఉపవాసం ఉండండి, జాగారం చేయండి. మర్నాడు ఉదయం ద్వాదశి పారాయణ చేయాలి. ఈ ద్వాదశి పారాయణ చేయాలంటే అందరూ ఏమనుకుంటారంటే, అయిపోయింది వాళ్ళు ఉపవాసం ఉన్నా అయిపోయింది, మర్నాడు మామూలు వండుకొని తినేద్దాం అనుకుంటారు. ఎంత ఉపవాసం ఉన్నా కూడా మర్నాడు ఉదయం ద్వాదశి పారాయణ చేయాలి. ఈ ద్వాదశి పారాయణ చేయాలంటే ఒక బ్రాహ్మణ్ణి పిలిచి బ్రాహ్మణి భోజనం పెట్టాలి. ఆ బ్రాహ్మడే విష్ణుమూర్తి అనే భావించుకుంటూ ఆయన చక్కగా అన్ని వండి భోజనం పెట్టాలి. అది 10 గంటలలోపే పెట్టాలి, ఎక్కువ టైం తీసుకోకూడదు. భోజనం పెట్టి ఆయనకు చక్కగా కాళ్ళు కడిగి భోజనం పెట్టి బట్టలు పెట్టి చేయాలి. చేసి ఆయన తిన్న తర్వాత ఒకవేళ బ్రాహ్మణుడు దొరకలేదు అనుకోండి, సపోజ్ ఇంట్లో లేకపోతే భర్తకైనా సరే కనీసం కూర్చోపెట్టి ఆయన కాళ్ళు కడిగి భోజనం పెట్టాలి. ఆయన శ్రీమన్నారాయణ అనుకుని భావించుకొని చేసుకోవాలి. అలా చేసినట్లయితే ముక్కోటి ఏకాదశి ఫలితం కనపడుతుంది. చేసేది ఉపవాసం అయిపోయింది, భోజనం చేసే సానేసి ఇంకా పడుకోకూడదు. మధ్యాహ్నం పూట పడుకుంటే ఏమవుతుంది తెలుసా,
ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారంటే అమ్మయ్య హైరాణ పడిపోయిన నిద్రపోదాం అనుకుంటారు. హాయి కబుర్లు చెప్పుకుందాం అనుకుంటారు. కానీ పడుకున్నప్పుడు మోహిని వేషంలో విష్ణుమూర్తి వస్తారు. అందుకని ఆయన వస్తారు. ప్రతి దగ్గరికి వస్తారట. అందుకని నిద్రపోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే చిటికిన వెలికి నెయ్యి రాసుకుంటారు. నెయ్యి రాసుకొని పడుకుంటారు. పూర్వకాలంలో పెద్దవాళ్ళంతా అలా చేసేవాళ్ళట. చేసి ఆ నెయ్యి రాసుకుంటే ఏమవుతుంది? విష్ణుమూర్తి మన పుణ్యాన్ని తీసుకెళ్ళడు అని అనేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఉపవాసం ఉన్న జాగారం చేసాం, భోజనం చేసాం అయిపోయింది. ఒక కమర్షియల్‌గా చేసుకుంటున్నారు కానీ భక్తి భావంతో చేయటం తగ్గిపోయింది. అన్నీ చెయ్యాలి. చెయ్యాలని ప్రతి ఒక్కళ్ళకి ధ్యాస ఉంది. కానీ చేస్తున్నారు గానీ ప్రతి కమర్షియల్‌గా చేస్తున్నారు. చేసేదాని మీద ధ్యాస పెట్టండి. శ్రద్ధ పెట్టండి. భగవంతుడు కనపడకుండా ఉండడు. ఎందుకంటే మనం చేసే పని మీదే ధ్యాస ఉంటే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. అనుకున్న పనులన్నీ కూడా సాధించగలుగుతాం. అలా నేర్చుకోండి. ఈ ముక్కోటి ఏకాదశి నాడే కాదు, మనకి 24 ఏకాదశులొస్తాయి. ప్రతి ఏకాదశి కూడా ఇలా చేయాలని లేదు. కొంతమంది ఏం చేస్తారంటే మౌనం ప్రసాదిస్తారు. మాట్లాడరు. చక్కగా మౌనంగా ఉంటారు. మౌనం వ్రతం చేస్తూ ఉంటారు. సత్యవ్రతం చేసుకొని 10 మందికి ప్రసాదం చేస్తారు. ఇవన్నీ కూడా ప్రతి ఏకాదశి నాడు 24 ఏకాదశుల కంటే కూడా ముక్కోటి ఏకాదశి చాలా గొప్పవి ఏకాదశి. దీంతో పాటు మన కార్తీక మాసంలో క్షీరాబ్ది ఏకాదశి కూడా చాలా గొప్పది. ఈ 2 ఏకాదశులకు తర్వాతే మిగిలిన ఏకాదశులన్నీ కూడా. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి గుడికి వెళ్ళండి. స్వామివారిని ఒక దేవుడే కాదు, అందరి దేవుళ్ళు సేవించరండి. చక్కగా ప్రసాదాలు